hallelujah, hallelujah, hallelujah. Praise you, Jesus. Hallelujah, 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 hallelujah. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్దామా? రెండు చేతులు పైకి లేపి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలు చెప్పట్లేదు హల్లెలూయా? ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? యేసయ్య. యేసయ్య ఎలాంటి దేవుడు? మంచి దేవుడు, సజీవుడైన దేవుడు. హల్లెలూయా. మంచి కాపరి. మన యేసయ్యకి ఇంకొక మంచి పేరు ఉందండి. ఆయన పేరు మంచి కాపరి, నిజమైన ద్రాక్షావల్లి అని ఆయనకి పేరు. హల్లెలూయా. ప్రేమ స్వరూపుడు అని పేరు. మన దేవుడికి ఇంకొక పేరుంది, ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. మన ప్రార్థన ఆలకిస్తాడా దేవుడు? కాబట్టి రోజు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సో ఈ రోజు ఒక మంచి రాజు దేవునికి ప్రార్థన చేసి ఎలా జవాబు పొందుకున్నాడో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఒక నిమిషం అందరు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా మీరు సాయంకాలం ప్రార్థన చేయండి. ఈ లోకమంతా కూడా సైతాను వలయంలో చిక్కుబడి ఉంది. ఈ లోకమంతా కూడా చీకటి శక్తులతో ఉంది. నిజమైన దేవుడు ఎవరో తెలియక ఎంతో మంది రాయి రంపలను, చెట్లను, గుట్లను ఆరాధిస్తున్నారు. కానీ మన దేవుడు, మన సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నాం. ఆ దేవాది దేవుడు మనందరినీ కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు. నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. సాయంకాలం ప్రార్థిస్తావు ప్రభా, నా ప్రార్థన కూడా ఆలోచించండి. ఈరోజు నేను వాక్యం వినడానికి వచ్చాను ప్రభా. మరి తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా అడుగుదాం. స్తోత్రం, స్తోత్రం నాయన ప్రభా. ఇదిగోనైనా చిన్న మంద భయపడకుము అని చెప్పాను నాయన. అయ్యా ఇదిగో ఈ చిన్న మందనైనా మరి ఈ యొక్క కుటుంబంలో ఇప్పుడందరూ నీ స్వరం వినాలని వేచి ఉండగా ప్రభా, మరి నా మనసుని, నా యొక్క పెదవులను మీ ఆధీనంలో తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవ, మీరేనైనా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. అందరి చేతులు పైకి స్తుతిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. పాడదామా? నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. చప్పట్లతో రండి, 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 రండి పరిశుద్ధాత్ముడా. రండి, 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 రండి పరిశుద్ధాత్ముడా. రండి, రండి పరిశుద్ధాత్ముడా. రండి, 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 రండి పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే గాలి వోలే మా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే మా హృదయములోకి రండి దేవా. రండి, 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 రండి పరిశుద్ధాత్ముడా. రండి, 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 రండి పరిశుద్ధాత్ముడా. అందరూ రండి, రండి స్వరములెత్తి పాడాలి, చప్పట్ల కొడుకు. రండి, 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 రండి పరిశుద్ధాత్ముడా. అగ్ని జ్వాలల వంటి నాలుక వోలే మా పెదవులపైకి రండి దేవా. ఆమేన్. అగ్ని జ్వాలల వంటి నాలుక వోలే మా పెదవులపైకి రండి,
రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా నా నాయకుడవు నా నావికుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు నా నాయకుడవు నా నావికుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు రండి రండి స్తోత్రమైన పరిశుద్ధాత్మ దేవా దిగి రండి నాయనా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా హల్లెలూయా 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 అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా చెప్తారు హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నన్ను అభిషేకించు యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపు యేసయ్యా నాతో మాట్లాడు యేసయ్యా నీ రక్తముతో నన్ను కడగండి నా తప్పులను క్షమించండి నేను నా కుటుంబ సభ్యులు చేసిన పొరపాట్లను మన్నించండి యేసయ్యా అయ్యా మమ్మల్ని శుద్ధి చేయండి నీ వాక్యాన్ని వినాలి ప్రభా మా ఆత్మీయ చెవులను తెరవండి నాయనా మా కన్నులను తెరవండి నాయనా యేసయ్యా స్తోత్రం 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 నీ మీద ఆధారపడే బిడ్డలకు మమ్మల్ని అందరినీ తయారు చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ అందరూ చెప్తాం ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక రెండవ రాజుల గ్రంథములో 18, 19 ఈ రెండు అధ్యాయాలు బైబిల్ ఎవరైనా చదవగలిగే ఉన్నారా చదువుతాను ఒకసారి తీసుకో రెండవ రాజులు 18వ అధ్యాయం 1 నుంచి మీరందరూ మంచి బైబిల్ చదవడం కూడా నేర్చుకోవాలమ్మా బైబిల్ ప్రార్థనకి వెళ్ళినప్పుడు బైబిల్ తెచ్చుకోవాలి రోజు ఇంట్లో కూడా మీరు బైబిల్ చదువుకోవాలి ఓకే మనకి బైబిల్ క్లాస్ ప్రతిరోజు వాట్సాప్లో మనకి వాట్సాప్ గ్రూప్లో బైబిల్ క్లాస్ చెప్తాను నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే 9 to 10 ఈ యొక్క 1 hour బైబిల్ క్లాస్లో మీరు జాయిన్ అవ్వచ్చు హల్లెలూయా ఫ్రీగా మీకు బైబిల్ స్టడీ సంధ్య అమ్మా రెండవ రాజులు 18వ అధ్యాయం 1 నుంచి చదువుతారు ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన యెషయా ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలును ఆరంభించెను. అతడు ఏలాను ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. సో ఎక్కడెక్కడ చదువుతున్నావు అక్కడ ఆపు మళ్ళీ తర్వాత కంటిన్యూ చేయాలి ఓకే. సో ఇక్కడ ఒక రాజు పేరేంటి హిజ్కియా రాజు చెప్పండి హిజ్కియా. కొంతమంది మంచి రాజులు ఉన్నారు బైబిల్లో. మంచి రాజులు ఎవరైనా ఉన్నారా మీకు తెలుసా? ఒక రాజు పేరు చెప్పండి మీకు తెలిసిన రాజు. ఇప్పుడే కదా హిజ్కియా రాజు. హల్లెలూయా దావీదు రాజు, ఇంకా సొలొమోను రాజు, ఇంకా ఇప్పుడు హిజ్కియా రాజు. ఓకే మీరు మళ్ళీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రాజు గురించి మనం తెలుసుకుందాం. హేరోదు రాజు యేసుప్రభుని చంపాలనుకున్నది ఎవరు? దుష్టు రాజు, వాడు మంచి రాజు కాదు. హల్లెలూయా. సో మంచి రాజుల్లో ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో సొలొమోను తర్వాత హిజ్కియా అనేటువంటి రాజు. ఆయన ఎన్ని సంవత్సరాలు అప్పుడు రాజు అయ్యాడు? 25 సంవత్సరాలు. హల్లెలూయా. అంటే చాలా యంగ్ ఏజ్ అన్నమాట, యవ్వనస్తుడు. 25 years లో రాజు అయ్యాడంటే చూడండి దేవుడు ఆయనకి ఎంత జ్ఞానం ఇచ్చాడు. అక్కడ వాక్యం కంప్లీట్ చేసావమ్మా? వాళ్ళ తల్లి పేరు ఉంటుంది చదువు. అతని తల్లి జక్రయా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఎక్కువ సార్లు వాళ్ళ తల్లి గురించి చాలా తక్కువ మంది వాళ్ళ తల్లి గురించి రాస్తారు. ఇతని యొక్క తల్లి గురించి బైబిల్లో రాయబడింది. హల్లెలూయా.
హిజ్కియా రాజు యొక్క తల్లి పేరు ఏం పేరంట? జకరియా కుమార్తె అబి. ఆమె పేరు అబి అన్నమాట. హల్లెలూయా. అంటే చూడండి, ఒక 25 సంవత్సరాలలో ఆయన రాజు అయ్యాడంటే దాని వెనకాల ఎవరి పాత్ర ఎక్కువగా ఉంటది? తల్లి పాత్ర ఎక్కువ ఉంటది. ఆ తల్లి ఆ బాబుకి చిన్నప్పటి నుంచే అన్ని నేర్పించింది అనమాట. ఏం నేర్పించింది? చదువుకున్న తర్వాత తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలు నెహుస్థానము పేరు పెట్టి దానికి ధూపము చేయించు వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. ఇశ్రాయేలీయుల దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమానమైన వాడు ఒకడు లేడు. హల్లెలూయా. చూడండి, ఈయన ఎంత మంచివాడంటే ఈయన యెహోవా దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాడు. చాలా చక్కగా జీవిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని రోజు చదివేవాడు. ధర్మశాస్త్రాన్ని రోజు చదివేవాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించేవాడు. నీతి న్యాయములు జరిగించేవాడు. ఒక రాజు ఎట్లా ఉండాలి, రాజరికం ఎలా చేయాలి, రాజ్య పరిపాలన ఎలా చేయాలి అనేది మొత్తం కూడా ఈయన నేర్చుకున్నాడు. హల్లెలూయా. అది సడన్ గా ఇప్పుడు డిగ్రీ పట్ట తీసుకోవాలంటే ఒక్క రోజులో డిగ్రీ పట్ట వచ్చేస్తుందా? గ్రాడ్యుయేషన్ లేదు, బాగా చదువుకోవాలి కదా. ఈయన చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, రాజ్య పరిపాలన నేర్చుకున్నాడు, నీతిగా ఉండడం నేర్చుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా యెహోవాను విశ్వసించేవాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజుల్లో, అంతకుముందు రాజులు అంటే ఈయనకు ముందున్న రాజులు కానీ ఈయనకు తర్వాత ఉన్న రాజులు కానీ వాళ్ళు ఎవ్వరు కూడా ఈ రాజుతో సమానము కాదనమాట. హల్లెలూయా. ఈ యొక్క హిజ్కియా రాజు ముందు వచ్చిన వాళ్ళు అంటే దావీదు, సొలొమోను తప్ప మిగిలిన వాళ్ళందరూ దుష్టులు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? యెహోవా దేవుని పక్కన పెట్టేసి అంటే యేసుప్రభుని మర్చిపోయి ఏవేవో విగ్రహాలు, ఆ విగ్రహం ఈ విగ్రహం అన్ని విగ్రహాలు పెట్టుకొని ఆరాధించారు. హల్లెలూయా. మన దేవుడు ఏం చెప్పాడు? 10 ఆజ్ఞల్లో ఏముంది? మొదటి ఆజ్ఞ ఏంటంటే నువ్వు ఏ విగ్రహాన్ని చేసుకోవద్దు. ఇప్పుడు ఇది చెట్టు ఉంది, ఇది ఒక బొమ్మ, ఇది ఒక చెట్టు అనుకోండి సపోజ్. ఇది దేవుడా? దీన్ని తయారు చేసిన వాళ్ళు అంటే ఉన్నారు కదా. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. చంద్రుడిని, చెట్లని, జంతువులు అన్నిటిని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలా? దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడు చేసిన వాటిని ఆరాధించాలా? మట్టి బొమ్మలని, రాతి బొమ్మలని, చెక్క బొమ్మలని. ఈ లోకంలో అందరు ఏం చేస్తున్నారు? బొమ్మలని ఆరాధిస్తున్నారు. ఆ బొమ్మల్లో ప్రాణం ఉందా? జీవం ఉందా? అవి చూస్తాయా? మాట్లాడతాయా? నడుస్తాయా? లేదు. హల్లెలూయా. అట్లాంటి విగ్రహాలు పెట్టుకుని వాళ్ళు ఆరాధిస్తున్నారు. దేవుడు అలా మీరు చెయ్యొద్దు. ఒకవేళ మీరు అట్లా చేస్తే మీరు ఈ దేశంలో ఉండకుండా వేరే దేశానికి వెళ్ళిపోతారు, మీరు ఏమంటారు బానిసలుగా మారిపోతారు అని ముందే దేవుడు చెప్పాడు. అయితే ఆ రాజులందరూ కూడా తప్పు చేస్తూనే వచ్చారు. కానీ హిజ్కియా వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఆ విగ్రహాలన్నిటినీ తీయించేశాడు. హల్లెలూయా. మొత్తం పగలగొట్టి స్మాష్ చేసేసి మొత్తం యెరూషలేం ఆ యొక్క యూదా పట్టణాన్ని, యూదా దేశాన్ని మొత్తం పరిశుద్ధపరిచాడనమాట. హల్లెలూయా. ఒక మోషే ఒక కంచు సర్పం చేస్తాడనమాట. అది కూడా దేవత అని చెప్పేసి ఆ సర్పాన్ని ఆరాధించడం మొదలు పెట్టారు. దాన్ని కూడా నాశనం చేసేసాడు. యెహోవాని తప్ప మనము ఎవరిని కూడా ఆరాధించకూడదు. హల్లెలూయా. నిజమైన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను మాత్రమే మనము ఆరాధించాలి. హల్లెలూయా. సో హిజ్కియా వచ్చి అంత మంచిగా ఈ యొక్క విగ్రహాలన్నీ తీసేసి న్యాయం చేయడం, అందరికీ న్యాయం జరిగించడం అలా చేస్తూ ఉన్నప్పుడు
పక్క దేశం నుండి. ఇప్పుడు మొన్నటిదాకా మన ఇండియా మీదకి లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ యుద్ధానికి వచ్చిందా కదా, అప్పుడు యుద్ధం చేశారు కదా మన దేశం వాళ్ళు. అట్లాగా ఈ దేశం మీదకి, హిజ్కియా పరిపాలించే దేశం మీదకి పక్క దేశం వాళ్ళు యుద్ధానికి వచ్చారు. అషూరు రాజులు యుద్ధం చేయడానికి వచ్చారనమాట. అప్పుడు వాళ్ళు లెటర్ పంపిస్తారు, నువ్వు నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షిస్తాడని అనుకుంటున్నావా, నువ్వు ఓడిపోతావు, మా చేతిలో నువ్వు చచ్చిపోతావు అని ఆ రాజు చాలా బెదిరిస్తాడనమాట, చాలా భయపెట్టిస్తాడు హిజ్కియా రాజుని. నువ్వు మా మాట వినట్లేదు, మాకు లోబడట్లేదు, నువ్వు మా దేవుళ్ళని నువ్వు ఆరాధించట్లేదు, నువ్వు యెహోవానే ఆరాధిస్తున్నావు, నువ్వు మోసపోతావు అనేసి వాళ్ళు అవమానకరంగా మాట్లాడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, మీరు ఇంతగానో ప్రార్థన చేస్తున్నారు, ఏం జరిగింది మీకు, ఏం లాభమైంది, మీకు ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం, ఎవరైనా చెప్పొచ్చు. అన్య దేవతలను ఆరాధించే వాళ్ళు నిజమైన యేసయ్యను మనం ఆరాధిస్తూ ఉండగా దేవుడు మీకు ఇట్లా చేశాడు అని అంటారు. హల్లెలూయా. ఎప్పుడన్నా అన్నారా ఎవరైనా మీకు? మీరు ఇంత ప్రార్థన చేస్తున్నారు కదా, మీకు చర్చికి వెళ్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, మీకేం జరగలేదు, ఏదన్నా మనకు జరిగిందనుకోండి, మీ దేవుడు ఇలా చేశారేంటి అని అంటారు. హల్లెలూయా. దేవుడు మనకు నష్టం చేస్తాడా? చెయ్యడు. హల్లెలూయా. సో ఈ ఇశ్రాయేలు ప్రజలని భయపెట్టడానికి ఆ దుష్టుడు, ఆ యొక్క అషూరు రాజు హిజ్కియా రాజుని భయపెట్టడానికి లెటర్ రాస్తాడనమాట. అప్పుడు ఈయన ఏం చేస్తాడు? 14 నుంచి చదువు ఒకసారి. 18వ అధ్యాయం 14 నుంచి. 18వ అధ్యాయం 14వ వచనం. లాకీషు పట్టణమందున్న అషూరు రాజునంతకు దూతలను పంపి, నా వల్ల తప్పు వచ్చినది, నా యుద్ధ నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానం చేయగా, అషూరు రాజు యూదారాజు అయిన హిజ్కియాకు 600 మనుగుల వెండియు 600 మనుగుల బంగారమును జుల్కానాగా నియమించాను. కావున హిజ్కియా యెహోవా మందిరం అందున్న రాజనగరం అందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికిచ్చాను. మరియు ఆ కాలమంది హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును, తాను కట్టించిన స్తంభంలోకున్న బంగారమును తీయించి అషూరు రాజులకు ఇచ్చాను. ఇతను చాలా భయపెట్టిస్తాడు అనమాట. అంటే వాళ్ళకి డబ్బులు కట్టాలి. సో ఈ హిజ్కియా రాజు సరే ఈయన మన దేశంలోకి అటాక్ చేయకుండా రాకుండా ఆయనకి ఈ దేశం నుంచి అన్ని బంగారము వెండి అంతా కూడా వాళ్ళకి పన్నులాగా కట్టేస్తాడు అనమాట. ఓకే, ట్యాక్స్ లాగా కడతాడు. తర్వాత మరియు ఆ కాలమంది హిజ్కియా దేవాలయపు తలుపులకు అంతటా అషూరు రాజు ఓకే 19th చాప్టర్ 1 నుంచి చదువుమా. నెక్స్ట్ చాప్టర్. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట పట్టుకొని యెహోవా మందిరంలో పోయి గృహ నిర్వాహకుడగు ఎలకీమును శాస్త్రి యజ్ఞను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయైన యెషయా యొద్దకు పంపాను. మీరు గోనె పట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లా అనేది, హిజ్కియా సెలవిచ్చింది ఏమనగా, ఆ దినము శ్రమయు శిక్షయు దూషణము. ఓకే, నేను చెప్తాను. ఓకే, మీకు అర్థమయ్యేటట్టు షార్ట్ కట్లో నేను చెప్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆ రాజు ఎప్పుడైతే పక్క దేశం నుంచి ఈ దేశానికి వచ్చి మీ దేశాన్ని నేను ఓడిస్తాను అంటే, ఈయన లోపలికి వచ్చేస్తే ఏం చేస్తాడు? యెరూషలేం దేవాలయాన్ని పాడు చేసేస్తాడు. మళ్ళీ ఈ దేశాన్ని వాళ్ళు స్వాధీనం పరుచుకుంటారు. వాళ్ళు స్వాధీనం చేసుకుంటే మళ్ళీ అంతా కూడా విగ్రహాలతో నింపేస్తారు. కాబట్టి ఈ రాజు వాళ్ళకి బానిసలుగా మారడానికి ఇష్టపడాడు అనమాట. నేను మీకు లొంగిపోను, మీకు నేను బానిసలుగా మారను, మీకు ఎంత డబ్బు కావాలో తీసుకోండి, కానీ నేను మాత్రం మీకు లొంగను అంటాడు. కానీ ఆయన దేవాలయంలోనికి వెళ్ళి ఆయన యెషయా ప్రవక్త, అక్కడ ఎవరుంటారు? ప్రవక్త ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏదైనా ప్రార్థన అవసరం ఉందనుకోండి, మనం ఎవరికైనా ప్రేయర్ చేసే సిస్టర్కో పాస్టర్కో ఫోన్ చేసి అడుగుతాం కదా, మా కోసం ప్రార్థన చేయండి. మన ప్రార్థన విన్నపాలు వాళ్ళకి తెలియచేస్తాం. ఫాదర్కైనా పాస్టర్కైనా సిస్టర్స్కైనా మాకైనా, సిస్టర్ ఇలా ఉంది మా కోసం ప్రార్థన చేయండి అంటారు.
సో అప్పుడు ఎవరున్నారు? ప్రవక్త యెషయా ప్రవక్త. యెషయా గ్రంథం ఉంది కదా బైబిల్లో, ఆ ప్రవక్త అన్నమాట. సో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాడు, చూడు మన దేశం గురించి నువ్వు బాగా ప్రార్థన చేయి, చాలా కష్టం, ఇప్పుడు మనకు చాలా ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే మన దేశం చుట్టూ వాళ్ళు వచ్చేసారు. కొద్ది మంది జనం కాదు, లక్షల మంది, చాలా మంది వచ్చేస్తారనమాట యుద్ధం చేయడానికి. సో ఇప్పుడు చాలా శ్రమ వచ్చింది, మనకు కష్టం వచ్చింది, మనకి యెహోవాయే ఆధారం. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి లొంగిపోతే ఓకే, వీళ్ళ ప్రాణాలు దక్కొచ్చు, కానీ వాళ్ళు రాజులను ఉంచరు, రాజులను చంపేస్తారు, రాజవంశంలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారనమాట. కానీ ఆ యొక్క దుష్ట రాజులకి లొంగిపోవడం అనేది హిజ్కియాకి ఇష్టం లేదు. ఎందుకంటే మా దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఆమేన్. ఇందాక మనం పాట పాడాం కదా, ఫస్ట్ పాట, యేసయ్య నామములో ఏముంది? శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. సో మనం నమ్మితే చాలు, పొందుకుంటాము శక్తి. మనం నమ్మాలి, విశ్వసించాలి. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక ఆర్థిక సమస్య వచ్చింది, లేదా ఒక అనారోగ్యం వచ్చింది, లేదా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది, గొడవ వచ్చింది, పిల్లల గురించి, పిల్లలు మాట వినట్లేదు, చదవట్లేదు. అప్పుడు లాస్ట్ టైం భవానీ వాళ్ళ డాడీ గురించి మనం ప్రార్థన చేసాం కదా, చిన్న పిల్లలు కూడా ఏడ్చారు. కానీ వాళ్ళు ఎంతో విశ్వాసంతో దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేశారు. మరి దేవుడు అద్భుతం చేశాడా లేదా? చేశాడు. హల్లెలూయా. సో మనం విశ్వసించాలి, నమ్మాలి. ఇదిగో ఈ పరిస్థితుల్లో కూడా నా దేవుడు నన్ను కాపాడుతాడు. సో దేవుణ్ణి మనం పక్కన పెట్టేసి అక్కడికి వెళ్ళిపోయి, ఇక్కడికి వెళ్ళిపోయి, ఆ తాయెత్తు ఈ తాయెత్తు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మన మనుషులని ఆశ్రయించవద్దు. హల్లెలూయా. ఈ రాజు ద్వారా మనం అదే నేర్చుకుంటున్నాం. దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవాలయానికి వెళ్ళాడు, మందిరానికి వెళ్ళాడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, దైవజనుల దగ్గరికి వెళ్ళాడు. మనం కూడా అంతే, ఏదైనా వచ్చినా ప్రార్థన చేయించుకోండి, దైవజనులకు ఫోన్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, కౌన్సిలింగ్ తీసుకోండి, ప్రార్థన చేయమని అడగండి. మా ప్రేయర్ టీంలో మేము ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా అద్భుతాలు దేవుడు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే, ఎక్కడ 2-3 ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. సో తర్వాత ఆ రాజు మళ్ళీ లెటర్ పంపిస్తాడనమాట, చాలా తిట్టుకుంటా, దూషణ మాటలు పలుకుతూ, యెహోవాని దూషిస్తూ లెటర్ పంపిస్తే, ఆ లెటర్ ఆయన తీసుకొని డైరెక్ట్గా రాజు, హిజ్కియా రాజు దేవాలయంలోకి వస్తాడనమాట. హల్లెలూయా. దేవాలయంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో, ఆ కెరూబుల దగ్గర, దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి ఆయన దేవాలయం పీఠం మీద పరిచి ప్రార్థన చేస్తాడు దేవునికి. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తాడు? భూమి ఆకాశములను సృష్టించిన దేవుడవైన యెహోవా. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? మనం కూర్చున్న భూమి, ఆకాశం, కనిపించే ఆకాశం. ఆకాశం అంతు మనకు తెలుసా? అవతల ఏముందో తెలుసా? మనకి అంత పెద్ద ఆకాశాన్ని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. హల్లెలూయా. అంత గొప్ప ఆకాశాన్ని, సృష్టిని, ఈ లోకాన్ని సృష్టించినటువంటి ఆ దేవుణ్ణి సంబోధిస్తూ, దేవా ఇప్పుడు మాకు ఇంత పెద్ద కష్టం వచ్చింది, నిన్నే నమ్ముతున్నాం మేము, మమ్మల్ని కాపాడండి. ఆ శత్రువు ఇలా మాట్లాడుతున్నాడు, ఆయన ఇలా పలుకుతున్నాడు ప్రభా, ఆ మాటలన్నీ మీరే చూడండి, మీరే వినండి ప్రభా. ఇప్పుడు మన గురించి కూడా ఎవరైనా చెడ్డగా మాట్లాడవచ్చు, ఎవరైనా నిందించవచ్చు, మన బంధువులు కానీ, చుట్టాలు కానీ, పొరుగు వాళ్ళు కానీ గొడవ పెట్టుకోవచ్చు, మన గురించి అపార్థంగా మాట్లాడవచ్చు. మనం ఏం చేయాలి? తిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా వాళ్ళు ఏమంటున్నారు వినండి, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా అంటున్నారు మమ్మల్ని ప్రభా, మీరే చూడండి అని మనం దేవునికి చెప్పాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు చెప్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా, నీవు భయపడవద్దు. ఆమేన్. ఆ రాజు మాటలను విని నువ్వు భయపడవద్దు. దేవుడు ఎప్పుడైనా సరే మనకేం చెప్తారు? భయపడద్దు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనకి భయం వేస్తుందా? ఏదా? వేస్తుంది కదా. మనకి ఇంట్లో సమస్యలు, కష్టాలు చూసినప్పుడు అయ్యో ఏమైపోతుందో ఎట్లాగో అనేసి మనం చాలా భయపడతాం. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి భయపడతాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? భయపడద్దు. హల్లెలూయా. ఆ రాజు మరి అన్ని దేశాలు జయించుకుంటూ వస్తున్నాడు. అటు పాకిస్తాన్ జయించాడు, ఆఫ్ఘనిస్తాన్ జయించాడు, శ్రీలంక జయించాడు, అన్ని జయించాడు, మన దేశంలోకి వచ్చేసాడు. అన్ని రాష్ట్రాలు ఇప్పుడు చూడండి, వరదలు
ఎక్కడి నుంచి వస్తున్నాయి వరదలు, అవునా? కామారెడ్డిలో మొత్తం మునిగిపోతాం, చూసారా వరదలు? కామారెడ్డిలో, ఇంకా మేఘాలయ అక్కడంతా కూడా మరి ఆ వరదలు అన్నీ వస్తున్నాయి. అప్పుడు మన హైదరాబాద్లో రాలేదా వరదలు? ఎంత పెద్ద వరదలు వచ్చేసాయి, మొత్తం అంతా మునిగిపోయింది, బిల్డింగులు మునిగిపోయినాయి. హల్లెలూయా. సో ఈ యొక్క ఈ రాజు, ఈ యొక్క అష్షూరు రాజు ఐగుప్తు దేశాన్ని జయించాడు. అన్ని దేశాలు వాళ్ళకి లొంగిపోతున్నారు. అయ్యా ఇక మేము లొంగిపోతున్నాం, మాకు యుద్ధం వద్దు, లొంగిపోతున్నామని అందరూ వాళ్ళకి దాసోహం అయిపోయారు. కానీ యూదా దేశం దాకా వచ్చేసారు వాళ్ళు. వీళ్ళు మాత్రం అస్సలు లొంగిపోవట్లేదు. ఆయనకి కోపం వస్తుంది. అరే అందరూ నాకు లొంగిపోయారు, అందరు నాకు భయపడుతున్నారు, మీరెందుకు భయపడారు, మీరెందుకు మాకు లొంగిపోరు అంటే మీరు యెహోవా దేవుడిని నమ్ముకున్నారా, యెహోవా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా అని ఆయనకి చాలా కోపం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ మాటలన్నీ కూడా ఆయన దేవుడికి చెప్తాడు. వాళ్ళందరూ లొంగిపోయారంటే వాళ్ళందరూ ఎవరిని ఆరాధిస్తున్నారు? రాళ్ళని, రప్పలని, ఆ యొక్క విగ్రహాలని ఆరాధిస్తున్నారు. మరి వాళ్ళందరూ దేవుళ్ళు కాదు కదా ప్రభా, మాకు నిజమైన దేవుడు నువ్వు యెహోవా, నువ్వు సజీవుడైన దేవుడు కదా, కాబట్టి మేము వాళ్ళకి లొంగము, నువ్వే మమ్మల్ని కాపాడాలి. హల్లెలూయా. ఎంత మొండి పట్టుదలతోటి హిజ్కియా ఉన్నాడంటే నిజంగా దేవుడు అది చూసి చాలా హిజ్కియా రాజుని మెచ్చుకుంటాడు. నా మీద ఎంత నమ్మకం ఉంది నా కుమారుడికి. హల్లెలూయా. సో దేవుడు చెప్తాడు, నువ్వు భయపడొద్దు, ఎట్లా అయితే ఈ రాజు వచ్చాడో సైన్యాన్ని తీసుకొని అట్లాగే ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. నేను వాళ్ళలో ఒక వదంతి పుట్టిస్తాను, వాళ్ళందరూ కూడా చనిపోతారు, నా దూతను పంపించి నేను వాళ్ళందరినీ నేను చంపేస్తాను అనేసి దేవుడు వాగ్దానం చేస్తాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో అంతా 1,85,000 మంది సైన్యం వచ్చారు. ఎంతమంది? 1,85,000 మంది సైన్యం. ఆ రాత్రే మరి ఈయన వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక దేవదూతని పంపించారు. ఒక్క దేవదూత వచ్చి వాళ్ళందరూ నిద్రపోతున్నారు. మరి ఏం చేశాడో ఏమో తెలియదు, ఇట్లా మత్తు మందు చల్లేశాడో మరి ఏమైందో తెలియదు. ఒక్క సెకండ్లో అందరూ 1,85,000 మంది చనిపోయారు. హల్లెలూయా. ఆయన దేవుణ్ణి దూషించి వచ్చి నా బలము, నా సైన్యము, నా శక్తి అనుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ యుద్ధం ఎవరు చేశారు? యెహోవా చేశాడు. హల్లెలూయా. వీళ్ళు యుద్ధం చేశారా? వెళ్ళారా? అసలు ఆ కత్తి పట్టుకున్నారా? వీళ్ళు దేవుడి మీద ఆధారపడ్డారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, దేవుడి మీద నమ్మకం ఉంచారు. దేవుడు ఆ సైన్యం అంతటిని తీసివేశాడు. ఆ రాజు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ దేశంలో అతన్ని సొంత కొడుకులే అతన్ని చంపేస్తారు. హల్లెలూయా. యెహోవా దేవుణ్ణి దూషించినటువంటి వ్యక్తికి ఎలాంటి గతి పట్టిందో చూడండి. హిజ్కియా రాజు ఎంతో మరి ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారనమాట. మన దేవుడు నిజంగా గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు చాలా గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు. ఆయన నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఇది ఒక ప్రార్థన ఆలకించాడు. నెక్స్ట్ మనం చూస్తే హిజ్కియాకి ఒక మరణకరమైన వ్యాధి వచ్చింది. ఏం వ్యాధి వచ్చిందండి? కావచ్చు అది క్యాన్సర్ కావచ్చు, ఒక పుండు వస్తుంది అనమాట. అది క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఆ రోజుల్లో దానికి ఆ పేరు పెట్టలేదు, కానీ మరణకరమైన వ్యాధి అనేది. అయితే ఆయన మరి అలా బాధపడుతుంటే యెషయా ప్రవక్త వచ్చి చెప్తాడు, అయ్యా ఇంకా నీ టైం అయిపోయింది, నువ్వు మరణిస్తావు అంటే ఆయన ఏడుస్తాడు అనమాట. గోడ వైపు అంటే దేవాలయం, యెరూషలేము దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. దేవా, నేను ఇంత నమ్మకంగా ఉన్నాను కదా, ఇంత నేను విశ్వసిస్తున్నాను కదా అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు ఆయన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. యెషయా ప్రవక్త మళ్ళీ పంపిస్తాడు, చెప్పు నా కుమారుడికి ఇంకా 15 సంవత్సరాలు నేను ఆయుష్ను పొడిగిస్తున్నాను. హల్లెలూయా. సో ఆ విధంగా హిజ్కియా రాజు జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. దేవుడిని నమ్మినటువంటి బిడ్డ మరి ఆయన మీదికి వచ్చిన శత్రువులు 1,80,000 మందిని తొలగించాడు, నాశనం చేశాడు, విజయం ఇచ్చాడు. యుద్ధం చేయకుండానే వాళ్ళకి విజయం ఇచ్చాడు. రెండవది మరి మరణకరమైన వ్యాధి నుండి దేవుడు అతనికి స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. 2 గొప్ప కార్యాలు చేసి హిజ్కియా రాజు మరి అతని వంటి వారు ఎవ్వరు కూడా లేరంట. ముందు గాని తర్వాత గాని ఆయనలాగా దేవుని నమ్మిన రాజు ఇంకొకరు లేదు. హల్లెలూయా.
సో మనం కూడా ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ దేవుని విశ్వసించాలి. ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి బాధ అయినా సరే మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి. ఈ కష్టం వచ్చిందని పర్వాలేదులే అనేసి ఆజ్ఞను మనం మీరి దేవుణ్ణి వదిలిపెట్టి ఈ అన్య దేవతల్ని కావచ్చు, మంత్రతంత్ర శక్తులు కావచ్చు, చేతబడి తాయెత్తులు కానీ ఈ అన్య పద్ధతులను మనం ఆశ్రయిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం మనం కోల్పోతాం. హల్లెలూయా. కాబట్టి 10 ఆజ్ఞలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆజ్ఞ, మనము సృష్టికర్తను ఆరాధించాలి, ఏ విగ్రహాన్ని ఆరాధించకూడదు. రెండవ ఆజ్ఞ ఏంటి? మన నోటితో దేవుని నామాన్ని దూషించకూడదు. మూడో ఆజ్ఞ ఏంటి? పరిశుద్ధ దినాన్ని అంటే ఆదివారం మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. విశ్రాంతి దినం 6 రోజులు దేవుడు మనకి ఇచ్చాడు, అవునా? పని చేసుకోవడం. 7వ రోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. 4వ ఆజ్ఞ ఏంటి? తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి. మన తల్లిదండ్రులు, అత్త మామ, పెద్దవాళ్ళు, దైవజనులు వీళ్ళందరినీ మనము గౌరవించాలి, ప్రేమించాలి. 6వ ఆజ్ఞ ఏంటి? 5వ ఆజ్ఞ, నరహత్య చేయవద్దు. మన నోటితో ఎవరిని కూడా దూషించవద్దు. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా ఏమున్నాయి? టీవీలో హత్యలు. ఒక చిన్న బాబు ఒక చిన్న పాపను చంపేశాడా? ఒక భర్త భార్యను చంపేశాడా? మళ్ళీ భార్య ఒక భర్తను. ఏంటంటే అసలు హత్యలు ఎట్లా చేస్తున్నారు? మేకర్ కోడింగ్ వచ్చినట్టు వస్తున్నారు మనుషులను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది మంచిదేనా? ఇట్లా జరగచ్చా? అసలు అది మంచిది కాదు. హల్లెలూయా. కాబట్టి ఇంత హత్యలు జరుగుతున్నాయంటే కారణం ఏంటి? ద్వేషం, కోపం, కక్ష. ఈ కక్ష ఎట్లా వస్తుంది? కోపంతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది? కోపం. కాబట్టి యేసేమన్నాడు? నువ్వు కోపమే నీ మనసులో రానియకూడదు. నీ పిల్లల మీద కానీ, నీ భార్య మీద కానీ, భర్త మీద కానీ, పొరుగు వాళ్ళు కోపం రావద్దు. ఆ కోపం వచ్చిందా సాయంత్రం వరకు క్షమించేసారు. హల్లెలూయా. కోపంతోనే నిద్రపోవద్దంటే మనం క్షమించాలంట. వాళ్ళతో మాట్లాడి సారీ చెప్పి వాళ్ళని కూడా క్షమించి నిద్రపోవాలి. లేకపోతే కోపం ఏమవుతుంది? కోపం ద్వేషంగా మారుతుంది, ద్వేషం పగగా మారుతుంది, పగ కక్షగా మారుతుంది. ఆ కక్షతోనే హత్యలు జరుగుతాయి. హల్లెలూయా. నరహత్య చేయవద్దు. తర్వాత వ్యభిచరించవద్దు. తర్వాత దొంగతనము చేయవద్దు. దొంగతనం చేయడానికి వెళ్ళి ఆ పిల్లోడు ఆ పాపని చంపాడు. మన అన్ని కూడా బ్యాంకు దోపిడీ, ఇంట్లో దోపిడీ, ఇవన్నీ దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగతనాలు, ఇంత పెద్ద దొంగతనాలు ఎట్లా స్టార్ట్ అవుతాయి? ఇంట్లో చిన్న పెన్సిల్ దొంగతనం చేయడంతో స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. మీ పిల్లవాడు ఇంట్లో మిమ్మల్ని అడగకుండా ₹1 తీసుకెళ్ళినా చేతుల మీద కర్రతో కొట్టాలి. హల్లెలూయా. మమ్మీకి చెప్పకుండా, ఇంట్లో డాడీకి తెలియకుండా డాడీ జేబులో నుంచి, మమ్మీ పర్సులో నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు పిల్లలు. మంచిది కాదు. వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఇంట్లో ఏదైనా మీకు తెలియకుండా ఏదైనా వస్తువు తీసుకెళ్ళిపోతున్నా, బయట నుంచి ఏదైనా వస్తువు ఇంట్లోకి తీసుకొస్తున్నా, ఇది ఎక్కడిది, ఎవరిచ్చారు, తీసుకురావద్దు, వేరే వాళ్ళది అని మనం వాళ్ళకి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలకి తెలియదు. నువ్వు ఫస్ట్ వాడు తెచ్చినప్పుడు నువ్వేమనలేదు అనుకో, మమ్మీ ఏమనలేదు కదా, డాడీ ఏమనలేదు, పర్లేదులే, తీసుకురావచ్చు. నేను ఒక ఫాదర్ అనమాట, ఆయన షాప్కి వెళ్ళినప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పెన్సిల్ తీసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అడిగాడు, పెన్సిల్ ఎక్కడిది, నేను కొనలేదు కదా, నేను షాప్లో నుంచి తీసుకొచ్చాను. బెల్ట్ తీసుకొని వాళ్ళ నాన్న ఆ బాబుని బాగా కొట్టాడు. అదన్నాడు షాప్కి వెళ్దామని షాప్కి వెళ్ళి అతనికి ఇచ్చేసి సారీ చెప్పించి ఇంకోసారి నేను ఇలా చేయనని చెప్పించాను. ఆ చిన్నప్పుడే ఆయనకి అది మనసులో పడిపోయింది. ఓకే, ఎక్కడికి వెళ్ళా మనం ఎవరిది ఏ వస్తువు తీసుకోవద్దు, తీసుకుంటే ఇట్లా దెబ్బలు పడతాయని అప్పుడే ఆయనకి షాక్ వచ్చింది. కాబట్టి ఎప్పుడు ఈ రోజు కూడా ఆయన గురువు అయ్యాడు, దేవుని సేవ చేస్తున్నాడు. ఎక్కడ కూడా ₹1 కూడా ఆయన తీసుకోడు. హల్లెలూయా. దేవుని సొమ్ము కూడా ఆయన తన సొంతానికి ఖర్చు పెట్టుకోడు. హల్లెలూయా. ఆయన ఎవరో కాదు, వెయ్యి కాదులే, ఆయన సాక్ష్యం చెప్పాడు అనమాట. హల్లెలూయా. సో చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచే మనం నేర్పించాలండి. ఏది కూడా స్కూల్లోనా ఎక్కడైనా ఎక్కడి నుంచి అయినా మనం కూడా ఎవరిది వేరే వాళ్ళది ఏ వస్తువు మనం తీసుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్.
ఆ వస్తువులు తీసుకుంటే వాళ్ళతో పాటు దానితో పాటు ఉన్న శాపాలు కూడా మనకు వస్తాయి. కాబట్టి ఏ శాపాలు మనకొద్దు, ఏ రోగాలు మనకొద్దు, ఆ వస్తువులు మనకి అవసరం లేదు. అబద్ధాలు ఆడకూడదు. తర్వాత అబద్ధ సాక్ష్యము పలకూడదు. ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు. మరి చివరి ఆజ్ఞ ఏంటంటే ఆశించకూడదు. అత్యాశ దురాశ దుఃఖానికి చేరు. చిన్నప్పుడు కథలు నేర్చుకున్నాం కదా. హల్లెలూయా. దురాశకి వెళ్తే ఏమవుతుంది? దుఃఖమే మిగులుతుంది. అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది. కాబట్టి అత్యాశ మనకి వద్దు. దేవాలు నాకు ఇచ్చింది చాలు, నాకు ఇచ్చిన ఇల్లు చాలు, నాకు ఇచ్చిన ఉద్యోగం చాలు, నాకు ఇచ్చిన పిల్లలు చాలు, ఇంతవరకు చాలు, నేను ఇంత డబ్బు ఇచ్చావు చాలు ప్రభా, నీకు స్తోత్రం. పెద్ద పెద్ద ఇల్లు కావాలి, విల్లా కావాలి, అది కావాలి, ఇంత పెద్ద కారు కావాలి అనుకుంటారు. ఆ విల్లాలో ఉన్న వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారా? వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లమ్సే ఉంటాయి. హల్లెలూయా. అంత పెద్ద ఇంట్లో ఒక్కొక్కడు ఒక్కొక్క రూమ్ లో ఉన్నాడు. అందరు కలిసి భోజనం చేసేది లేదు, కలిసి మాట్లాడుకునేది లేదు, ఎవడెక్కిపోతున్నాడో తెలియదు, ఎప్పుడు వస్తున్నాడో తెలియదు. అట్లాంటి గృహాలు చూడడానికి పెద్ద ఇల్లు విల్లాస్ అని అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్. రేసులా హల్లెలూయా. అట్లా కోరుకోకండి. మాకైతే నాకు చిన్నప్పుడు మేమందరం ఒక్క రూమ్ లో ఉండేవాళ్ళం. నాకు అదే ఇష్టం. ఎక్కడన్నా ప్రేయర్కి ఒక్క రూమ్ లో ఉన్న ప్రేయర్కి అయితే నాకైతే మా చిన్నప్పుడు మా ఇల్లు గుర్తు వస్తుంది. హల్లెలూయా. చిన్న ఇల్లు, అందరు కలిసి ఉండే ఇల్లు, ఏదైనా చిన్న చిన్నవే చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఏదో చాలా డబ్బు పెద్దది గొప్పగా ఉన్నతంగా ఉండదు అనుకుంటా కదా, అందులో అంత సంతోషము ఉండదు. హల్లెలూయా. కాబట్టి అత్యాశ వద్దు. ఆశపడచ్చు కానీ అత్యాశ అనేది మనకి వద్దు. ఎదుటి వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి ఎందుకు వచ్చింది? వాళ్ళకొద్దు, నాకే ఉండాలి, అది అత్యాశ. వాళ్ళకు కూడా ఉండాలి, నాకు కూడా ఉండాలి అనుకునేది ఆశ. కానీ వాళ్ళ ఇతరుల కంటే ఎక్కువ నాకే ఉండాలి, వాళ్ళకి అవసరం లేదు, నాకే కావాలి, వాళ్ళకి ఎందుకు, నాకే ఉండాలి అని అనుకునేది అత్యాశ. అత్యాశ వద్దు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ 10 ఆజ్ఞలు మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పాటించాడు కాబట్టి హిజ్కియా రాజు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, అతన్ని కాపాడాడు, అతని దేశాన్ని కాపాడాడు, అతని రోగాన్ని స్వస్థపరిచాడు. సో మనం కూడా ఆ విధంగా దేవుడి కోసం జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక. అందరు మోకరించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవునికి ఇష్టమైన విధాలుగా మనం జీవిస్తున్నామా? దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా? నిజమైన దేవుని ఆరాధిస్తున్నామా? ఎక్కడైనా మనం విగ్రహారాధనలను పడిపోతున్నామా? ఇలాంటి మరి అన్య పద్ధతులను మనం ఆచరిస్తున్నామా? ఏవైనా పొరపాటు మనం చేస్తున్న అబద్ధాలు ఆడుతున్నామా? మన కళ్ళతో, మన నోటితో, మన చెవులతో తప్పులు చేస్తున్నామా? కోపము, ద్వేషము, పగలు, కక్షలు మనలో ఉన్నాయా? మన ఇంటిలో ఎవరి మీద కోపంతో ఉన్నామా? క్షమించకుండా ఉన్నామా? ఆదివారం గుడికి వెళ్ళకుండా ఉన్నామా? దేవుని నామాన్ని ఎక్కడైనా మనం దూషిస్తున్నామా? వ్యర్థంగా మనం దేవుని నామాన్ని పలుకుతున్నాము. ఒక్కసారి మనం పరిశీలించుకుందాము. స్తోత్రం రాజా యేసయ్య. హిజ్కియా రాజులాగా మాకు కూడా సహాయం చేయండి నాయనా. అయ్యా మాకు కూడా విశ్వాసం దయచేయండి నాయనా. నీ మీద ఆధారపడే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ బిడ్డలందరి మీద కృప వచ్చింది కాకనైనా ఆనాడు అయినా సైన్యాన్ని, శత్రు సైన్యాన్ని నువ్వు తుదముట్టించావు నాయన. అదే విధంగా తండ్రి మా జీవితంలో ఉన్న శత్రువులన్నింటినీ యేసు నామములో నాశనం చేయండి. మమ్మల్ని నాశనం చేయాలని, మాకు కీడు తలపెట్టాలని, మా జీవితంలో మమ్మల్ని మార్గం తప్పించి పాపంలో నడిపించి నీకు దూరంగా చేయాలని ప్రయత్నిస్తున్న దురాత్మ శక్తులు, చీకటి శక్తులు యేసు నామములో ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా మేము ప్రార్థించకుండా, వాక్యం చదవకుండా, నిన్ను స్తుతించకుండా, ఆరాధించకుండా అడ్డగిస్తున్న దురాత్మ శక్తులు నాజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాము నాయన. మా కుటుంబాల్లో పనిచేస్తున్న గొడవలు పెట్టిస్తున్న దుష్టుడా, ఆర్థిక సమస్యలు కలిగిస్తున్న దుష్టుడా, పిల్లలు మంచిగా మాట వినకుండా మొండితనం కలిగించేలా చేసిన దురాత్మ శక్తులాగా యేసు నామములో నేను గద్దిస్తున్నాను, వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. షబబబరబరబరబ రిహద్దరి కలబరబర. దేవ 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా మేము చేసేలాగా చేస్తున్న సాతాను శక్తులను కూడా యేసు నామములో బంధించబడి యేసు పాదాల దగ్గరికి వెళ్ళిపోవును గాక. ప్రతి వ్యాధి యేసు పాదాల దగ్గరికి వెళ్ళిపోవును గాక. ప్రతి నష్టము, ప్రతి కష్టము, ప్రతి బాధ, భయం యేసు నామములో తొలగిపోవును గాక.
ఆఫ్ జీసస్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ఇప్పుడు అదందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాను. ఆశీర్వదించండి నాయన. వీరి జీవితాలను గొప్ప కార్యాలు జరిగించండి. ప్రత్యేకంగా సంధ్య తండ్రి మరి తన హస్బెండ్ పిల్లల్ని దీవించండి నాయన. ఆశీర్వదించండి నాయన. ఈ యొక్క ఇల్లు మొత్తం మీ రక్తముతో ముద్రించండి నాయన. అంకుల్ గారిని మీకు సమర్పిస్తున్నాను. అంకుల్కి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. బిడ్డలను గొప్పగా ఇంకా దీవించండి నాయన. ఆయన చేసే ప్రతి ప్రార్థన ఆలకించండి. అమెరికాలో ఉన్న తమ్ముడు దీవించండి నాయన. ప్రభు సత్యాన్ని ఆశీర్వదించండి నాయన. ప్రభు సూర్యుని దీవించండి దేవా. అయా కుమార్తెను దీవించండి నాయన. జయశ్రీని ఆశీర్వదించు ప్రభు. ఏడుగా అగ్ని కంచవి నాయన. ఇంట్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. బ్రదర్ చేసే జాబ్లో తోడుగా ఉండండి నాయన. ప్రభు సంధ్యను ముట్టండి నాయన. అవిడ గొప్ప సాక్షిగా నిలబెట్టుకోండి నాయన. స్తోత్రం. అయ్యా ప్రతి నెల జరిగే ప్రార్థన ఏ ఆటంకం లేకుండా ప్రార్థన జరగడానికి సాధ్యం చేయండి నాయన. అనుదినం కూడా ప్రార్థన అభిషేకంతో గృహాన్ని నింపమనేది మీకు మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించండి, అభిషేకించండి. వారి ప్రార్థన అవసరాలను తీర్చండి. హిజ్కియాకి ఇచ్చిన విశ్వాసము, నమ్మకము, ధైర్యము మాకు కూడా దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన చెప్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పి అనుగ్రహించండి. మా తప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియు మా వందనం